గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలు పైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో మరి వైసీపీ నాయకుడు మరి మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని గారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళ మభ్యపెడుతూ వస్తూ ఉన్నాడు. మరి ఈరోజు అర్థమయ్యి ప్రజల యొక్క విధానం అర్థమయ్యి ఆయన డ్రాప్ అయ్యి వాళ్ళ కొడుకుని పెట్టాడు. వీళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మచిలీపట్నంలో జనసేన తెలుగుదేశం పార్టీలు జెండా ఎగరవేయబోతాం. అంటే చాలామంది సీనియర్లు మొదటి లిస్టులో తమ పేర్లు ఉంటాయనుకున్నారు, కానీ చాలామందికి పేర్లు అయితే మొదటి లిస్టులు లేవు. ఏం చెప్తారు మీరు? అంటే బాబు గారు కూడా చాలా కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రజల అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు. అట్లాగే కమ్యూనిటీ బ్యాలెన్సింగ్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పొత్తు ధర్మాన్ని కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయడంలో కొంతమంది సీనియర్స్కి కొంత గ్యాప్, మరి ఇంకా వాళ్ళని కూడా పిలిచి చాలా పదవులు వస్తాయి. రేపు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, వాటిలో కానీ లేదంటే దీంట్లో కూడా మరి అవకాశం ఉన్నంత వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది.